బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం ఉంది. సాయంత్రం 6:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే ప్రకటన ఉంటుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నితిన్ నబీన్ కు పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మద్దతు పలికారు. నితిన్ నబీన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పలువురు నేతలు మద్దతు ఇచ్చారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నితిన్ నబీన్ ఎన్నిక అనేది లాంఛనం అనుకోవచ్చా? ఇక ఏంటి అప్డేట్స్? ఎస్, 45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేస్కి వచ్చారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నితిన్ నబీన్ కొనసాగుతున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కూడా అయ్యేట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులంతా కూడా ప్రపోజల్ మీద సంతకాలు పెడుతూ అనేక సెట్లను కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ముఖ్యంగా వరుస క్రమంలో రాష్ట్రాలకి సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులంతా కూడా నామినేషన్ పత్రాలు వేస్తూ ఆయన అభ్యర్థులని కూడా బలపరుస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఈరోజు మీరు ప్రపోజల్ చేస్తూ కూడా పత్రాలు కూడా సెట్ కూడా దాఖలు చేశారు కదా, ఎట్లా ఉంది ఎన్నిక ఏకగ్రీవం అనుకోవచ్చు, ఎట్లా చూడాలి? మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తన విలక్షణ లక్షణం ఏదైతుందో దాన్ని చూపించుకోవడం జరిగింది. ఏ పార్టీకి లేని విధంగా సంస్థాగతంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతుందో దాన్ని చూపించే ఒక ప్రయత్నం. అలాగే పార్టీ పుట్టి 46 సంవత్సరాలు పూర్తయింది. 1980లో ఏప్రిల్ 6వ తారీఖున ఏర్పడిన ఈ యొక్క పార్టీ నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 46 సంవత్సరాల నేపథ్యంలో 46 సంవత్సరాలు కలిగిన ఒక నేత అంచెలంచెలుగా కష్టపడి తన కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ఎదిగిన ఒక సాధారణ కార్యకర్తకి ఈరోజు జాతీయ అధ్యక్షుడు అనే దానికి మీ అందరం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు దాని యొక్క డిక్లరేషన్ కూడా ఉంటుంది. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు వాళ్ళ నామినేషన్ పత్రాలు ఇవ్వటం, ఆ నామినేషన్ స్వీకరణ, అలాగే రేపు ఎన్నిక, ఇవన్నీ కూడా మాకు ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి రేపు ఎవరు అధ్యక్షుడు అవుతారంటే ఎవరు చెప్పలేని ఒక వ్యవస్థ. ఆ విధంగా ఎవరైనా కావచ్చు, ఏ కులానికి సంబంధించిన ఆయన కావచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించిన ఆయన కావచ్చు, ఆ విధమైన ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ సఫలం అవటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పరంపర ఏదైతే ఉందో అధ్యక్ష పరంపర అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ప్రారంభమైంది. మొదటి అధ్యక్షులు మాకు 1980లో, దాని తర్వాత అద్వానీ గారు అయ్యారు, దాని తర్వాత మురళీ మనోహర్ జోషి గారు అయ్యారు, తర్వాత అనేక మంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించి బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అలాగే అమిత్ షా గారు, తర్వాత ప్రస్తుతం నడ్డా గారు, అలాగే రేపు నితిన్ నవీన్ గారు. ఈ యొక్క పరంపర ఏదైతుందో ఒక అద్భుతమైన పరంపర. ఆ విధంగా అన్ని ప్రాంతాలకి సమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధ్యక్షుల ఎన్నిక, ఆ ఎన్నికల యొక్క ప్రక్రియ మండల అధ్యక్షుడి దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ఒకే రకమైన ఒక ప్రక్రియను అవలంబిస్తున్న పార్టీ. ఆ విధంగా ఆ పార్టీలో ఉండటం, నేను ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఎన్ని రకాల సెట్లు దాఖలు చేశారు, ఎందుకంటే ఎంతమంది ప్రపోజల్ చేశారు? మిగతా రాష్ట్రాల్లో వచ్చి ముఖ్యంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ డేట్ సమర్పించి అంటే 2 గంటలకు ప్రారంభం కాగానే కూడా ఫస్ట్ మీరే కదా వాళ్ళని ప్రపోజల్ చేసింది. ఆ విధంగా ఇవాళ మాకు అదృష్టం ఇంకోటి ఏంటంటే మొదటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ మొదట ఉంటుంది కాబట్టి మేమే మొదట నామినేషన్ వేయడానికి అవకాశం దొరికింది. ఆ విధంగా 40 మంది 2 సెట్లు మేము ఒక నామినేషన్ పత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మా జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి సామూహికంగా వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. ఆ విధంగా మన దీని ఎలక్షన్ ఆఫీసర్గా డాక్టర్ కె లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు, మా పార్లమెంట్ సంబంధించిన సభ్యులు, ఆయన నేతృత్వంలో మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా తర్వాత మీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ వీళ్ళందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ విధంగా మంచి కోలాహల వాతావరణం ఇవాళ పార్టీ ఆఫీస్లోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. కనుక మా అందరికీ ఆనందంగా ఉంది మీ యొక్క ప్రక్రియలో పాల్గొంటున్నాం. సార్, అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన వాటిలో అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, అద్వానీ కావచ్చు, మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్లు, కానీ మొట్టమొదటిసారిగా 45 ఏళ్ళ ఒక యువకుని తీసుకొచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుని చేస్తారు కదా. ఏంటంటే నూతన రక్తాన్ని ప్రోత్సహించడం ఎట్లా చూడాలి దీన్ని? అంటే చిన్న కార్యకర్తను సైతం కూడా పై స్థాయికి తీసుకురావడంగా చూడొచ్చు. భారత్ అంటే యువ భారత్, అంటే ప్రపంచంలో
ప్రపంచంలోనే 45 సంవత్సరాల లోపు ఉన్న అత్యధిక జనాభా కలిగిన దేశంగా కూడా భారతదేశం ఉంది. కనుక వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ప్రతినిధిగా ఉండే ఒక యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక యువకుడిని వాళ్ళ జాతీయ అధ్యక్షుడు చేయటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీకి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి ఒక విశ్వ నేత ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం, అటువంటిది పార్టీ నాయకుడు ఎవరైతే జాతీయ అధ్యక్షుడు కూడా ఆ విధంగా రావటం, ఆ విధంగా ఒక సంకేతం కూడా యువ పీడికి పార్టీ ఇటువంటి యువకులను కూడా ప్రోత్సహిస్తుందనే విషయం ఏదైతుందో అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, అనేక పదవులు, చిన్న చిన్న బాధ్యతలు, పెద్ద బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇవాళ జాతీయ అధ్యక్షుడు అవటం. ఇది ఓవరాల్ చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఏకగ్రీవ ఎన్నికగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు దీనిపైన మరింత క్లారిటీ కూడా అవుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రైమ్ మినిస్టర్ సైతం కూడా నేరుగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.